ఫ్యామిలీ మీ ఇన్‌కమ్ పైన డిపెండెంట్ ఉందా? అలాంటప్పుడు మీకు టర్మ్ ఇన్స్యూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. టర్మ్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా జరిగితే అలాంటి సమయంలో టర్మ్ ఇన్స్యూరెన్స్ మీకు పనికొస్తుంది. ఎలా అయితే మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇంపార్టెంటో సేమ్ అలాగే టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదు అంటే దానికి 3 కారణాలు ఉండవచ్చు. ఫస్ట్ రీజన్ వచ్చేసి మిమ్మల్ని మీరు చిరంజీవులు అనుకుంటున్నారు. లేదా రెండోది వచ్చేసి మీకు మీ ఫ్యామిలీ వద్ద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అనుకుంటున్నారు. మూడోది ఇప్పటివరకు మీకు టర్మ్ ఇన్స్యూరెన్స్ గురించి ఎవరు చెప్పలేదు. దాని గురించి మీకు పూర్తిగా తెలీదు. ఒకవేళ మీరు మొదటి ఫస్ట్ అండ్ సెకండ్ రీజన్స్ ఉన్నవాళ్ళు అయితే ఈ వీడియో మీకోసం కాదు. దీన్ని మీరు స్కిప్ చేసేయొచ్చు. అదే మీరు థర్డ్ రీజన్ అంటే ఈ వీడియో మీరు తప్పకుండా పూర్తిగా చూడాల్సిందే. సో ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ మీకు ఏదైనా జరిగిపోతే అలాంటి సమయంలో మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉండాలని ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు. కానీ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ అలాగా మీకు సెల్ చేయడు టర్మ్ ఇన్స్యూరెన్స్‌ని. అతనికి దేంట్లో బెనిఫిట్ ఉంటే ఆ ఇన్స్యూరెన్స్ పాలసీని మిమ్మల్ని సెల్ చేస్తాడు. అప్పుడు ఎటువంటి ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి? ఎంత ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి? ఎప్పుడు ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి? అండ్ ఎక్కడి నుంచి ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి? ఈ ఈ వీడియోలో మనం ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఒకవేళ నేను ఆల్రెడీ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాను, ఇన్స్యూరెన్స్ నాకు ఆల్రెడీ ఉంది టర్మ్ ఇన్స్యూరెన్స్, నాకు అవసరం లేదు వీడియో అంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ బై చేసేటప్పుడు 9 మిస్టేక్స్‌ని మనం ఏదైతే అవాయిడ్ చేయాలో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. సో ఒకవేళ మీరు గనక ఈ 9 మిస్టేక్స్‌లో ఏదైనా మిస్టేక్ చేసుంటే దాన్ని సరిదిద్దుకునే ఒక ఆపర్చునిటీ అనేది ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి టర్మ్ ఇన్స్యూరెన్స్ కొనకపోవడం. ఒకవేళ నేను పాలిసీ బజార్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి 25 ఇయర్స్ అని ఏజ్ టైప్ చేస్తే నాకు మంత్లీ ఒక ₹900 టర్మ్ ఇన్స్యూరెన్స్ కోసం ఒక ప్రీమియం చూపిస్తుందన్నమాట. 1 క్రోర్ కవర్‌కి. కానీ కూడా ఇప్పుడు జనాలు దాన్ని కొనట్లేదు. ఎందుకు అంటే అదొక వెహికల్ ఇన్స్యూరెన్స్ లాంటిది. అంటే మనం వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు వెహికల్ రోడ్ మీదకెళ్ళిన తర్వాత ఆ వెహికల్‌కి ఏదైనా డ్యామేజ్ జరిగితే యాక్సిడెంట్ అయితేనే మనకు డబ్బులొస్తాయి. టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కానీ నేను టర్మ్ ఇన్స్యూరెన్స్‌కి ప్రీమియం కడుతున్నాను, ప్రతి నెల కడుతున్నాను, ప్రతి సంవత్సరం కడుతున్నాను. కానీ నాకేం అవ్వట్లేదే అని మీరు అనుకోరు కదా! కానీ అదే మెంటాలిటీకి ఏజెంట్ మీకు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అదేంటి అంటే నేను బతికుండగా నాకు డబ్బులు రావాలి, నాకేదైనా జరిగితే నేను చనిపోయినా గానీ నాకు నా టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం కవర్ అనేది రావాలి. కానీ మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా గానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు టర్మ్ ఇన్స్యూరెన్సే ఉండాలి. అంటే మీరు ఒక్కసారి ఫస్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్న తర్వాత మీరు ఎస్ఐపీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్‌లో చేసుకోండి, గోల్డ్‌లో చేసుకోండి, రియల్ ఎస్టేట్‌లో చేసుకోండి, దేనిలో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ సెకండ్ మిస్టేక్ దీంట్లో ఏం చేస్తారు అంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడానికి డిలే చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఇంకా టైం ఉందిలే 35 ఇయర్స్ వచ్చినప్పుడు చూసుకుందాము ఇప్పుడే ఎందుకు. కానీ మీరు 25 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ₹900 ప్రతి నెల వస్తున్న ప్రీమియం ఇన్స్యూరెన్స్‌ది 35 ఇయర్స్‌లో మీరు చూసుకుంటే పాలిసీ బజార్‌లో మీకు ₹1340 చూపిస్తుంది అప్రాక్సిమేట్‌లీ. అంటే ఎవ్రీ మంత్ మీరు ₹440 ఎక్స్ట్రా కట్టాల్సిందొస్తుంది. అంటే మీకు సంవత్సరానికి ఒక ₹5000 లాస్ అవుతుంది. అండ్ సెకండ్ దీంట్లో పెద్ద మీకు వచ్చేసి లాస్ ఏంటి అంటే ఒకవేళ మీరు 25 ఇయర్స్‌లో ఉన్నప్పుడు ఏజ్ ఉన్నప్పుడు మీరు ఇన్స్యూరెన్స్ తీసుకుంటే 60 వరకు మీకు కవర్ ఉంటుంది. అంటే ఏంటి మీకు ఆల్మోస్ట్ ఒక 35 ఇయర్స్ వరకు మీ లైఫ్ అనేది సెక్యూర్ ఉంటుంది. కానీ అదే మీరు 35 ఇయర్స్‌లో ఏజ్ ఉన్నప్పుడు టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఫైనాన్షియల్ లాస్‌తో పాటు 25-35 మధ్యలో ఏదైనా జరిగితే మళ్ళీ దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అందుకని చెప్పేసి 25 ఉన్నప్పుడు మీరు ఇన్స్యూరెన్స్ ఎంత తొందరగా తీసుకుంటే అంత బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత తొందరగా తీసుకుంటే ప్రీమియం అనేది ఫిక్స్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత బెనిఫిట్ మీకే ఉంటుంది. అంతేకాకుండా మీకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ₹900 మంత్లీ కట్టాలి అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు, బర్డెన్‌గా ఫీల్ అవ్వచ్చు. కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత అదే మీకు ఒక చిన్న అమౌంట్‌లా కనిపిస్తుంది. అండ్ దీనిలో మూడో మిస్టేక్ వచ్చేసి మీరు ప్రీమియం సేవ్ చేసుకోవడానికి కోసము మీరేం చేస్తారంటే తక్కువ కవర్ ఉన్న ప్రీమియం ఇన్స్యూరెన్స్‌ని తీసుకుంటారు. అంటే ఏంటి నాకు 3 లాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్‌కమ్ ఉంది. నేనేం చేస్తాను 10 లాక్స్ ఉన్న కవర్ తీసుకుంటాను. 10 లక్షలు ఏం సరిపోతాయి? ఏం సరిపోవు. మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే 15-20 మల్టిపుల్ అంటే 15-20x మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే మీకు 3 లాక్ ఇన్‌కమ్ ఉంది యాన్యువల్లీ అంటే మీరు మినిమమ్ ఒక 60 లాక్ కవర్ ఎలాగైనా తీసుకోవాల్సిందే. అండ్ దీనిలో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు ఎవ్రీ ఇయర్ కడుతుండగా ప్రీమియం మీకు 5% కవర్ అనేది పెరుగుతూ పోతుంది. ఎప్పటి వరకు పెరుగుతుంది అంటే ఆ కవర్ మీరు ఏదైతే తీసుకున్నారో అది డబల్ అయ్యేంత వరకు పెరుగుతుంది. అండ్ దీంట్లో ఇంకో ఆప్షన్ వచ్చి లైఫ్ ఈవెంట్ పాలిసీ అంటే ఏంటి అంటే మీరు పెళ్లి చేసుకుంటే మీ కవర్ అనేది 50% పెరుగుతుంది. మీకు మొదటి సంతానం పుడితే 25% పెరుగుతుంది. అలాగే సెకండ్ చైల్డ్ పుడితే 25% ఇంకా పెరుగుతుంది. ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి చూసింగ్ లిమిటెడ్ పే.
అంటే ఏంటి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ పే ఆర్ లిమిటెడ్ పే. వాళ్ళు మీకు ఏం ఆఫర్ ఇస్తారంటే మీరు ఓన్లీ 10 ఇయర్స్ కోసము మాకు మీ కవర్ అనేది మీ ప్రీమియం అనేది పే చేయండి. అంటే మీకు కొంచెం ప్రీమియం పెరుగుతుంది. కానీ మీరు ఓన్లీ 10 ఇయర్స్ పే చేయండి. మిగతా 25 ఇయర్స్ మేము చూసుకుంటాము. మీరు 35 ఇయర్స్‌లో తీసుకుంటారు కాబట్టి అలా మీకు ఆఫర్ ఇస్తారు. అందులో మీకు ఒక 1,10,000 సేవ్ అవుతుంది కాబట్టి మీరు అనుకుని ఏం చేస్తారు? సరేలే ఇదేదో బాగుంది కదా అని మీరు దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అంటే అలా 10 ఇయర్స్ కోసం పే చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఇంతకుముందు 1340 ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు పే చేస్తున్నారంటే ఇప్పుడు మీకు వాళ్ళు 2,500 దాదాపు పే చేయమంటున్నారు. అంటే 2,500 పే చేయమంటున్నారు. అంటే దాదాపు మీకు 1,100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఆ 1,100 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి? మీరు దాన్ని ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆన్ యావరేజ్ మీకు 12% రిటర్న్స్ వచ్చినా కానీ మీకు 2,55,000 వస్తాయి. అంటే ఇక్కడ మీరు 1,10,000 పే చేసే బదులు 2,55,000 వస్తే మీకు 1.5 లాక్ ఇంకా ఎక్కువనే వస్తున్నాయి కదా. అంతేకాకుండా ఒకవేళ మీకు ఎవరైనా మీరు ఇప్పుడు కొంచెం ఎక్కువగా పే చేసుకోండి, తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత చూసుకుందామంటే అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు తక్కువ పే చేస్తాను, నేను తర్వాత ఎక్కువ గురించి ఆలోచిస్తాను మీరు చెప్పాల్సింది. ఎందుకంటే 1,300లో అయ్యే పనిని 2,500 దాకా ఎందుకు మనం పే చేయాలి ఎక్స్ట్రా? అండ్ ఫిఫ్త్ బిగ్ మిస్టేక్ వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అంటే ఏంటి అంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడా. కానీ మీరు 60 ఇయర్స్ బదులు 99 ఇయర్స్ అంటే 99 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ తీసుకోండి. 60 బదులు మీకు 61, 62లో అయిపోతే మళ్ళీ దానికి మీకు ఇన్సూరెన్స్ రాదు కదా, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని మీకు ఏజెంట్స్ అనేది చెప్తారనమాట. కానీ నేనేమంటానంటే అసలు 60 తర్వాత మీకు ఇన్సూరెన్సే అవసరం లేదు. ఎందుకు అంటే అన్ని ఇంపార్టెంట్ పనులు మీరు చేసుకుంటారు కాబట్టి. కార్ కావాలి కార్ కొనుక్కుంటారు, ఇల్లు కావాలి ఇల్లు కట్టుకుంటారు, చిల్డ్రన్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు, ఎడ్యుకేషన్ అయిపోతుంది, పిల్లల మ్యారేజ్ అయిపోతుంది, వాళ్ళ పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు దాని తర్వాత మీ పిల్లలే వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు కదా. 60 తర్వాత మీకు అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ బేసిక్ ఫండమెంటల్ ఏంటి? మీకు 60 ఇయర్స్ వరకు మీరు చేయాల్సినవన్నీ చేసేంత వరకు మీకు ఒక సెక్యూరిటీలా, మీకు ఒక బ్యాకప్ ప్లాన్లా, ఒక సేఫ్టీ నెట్ అనమాట. సో 60 వరకే మనకు ఇన్సూరెన్స్ చాలు, 60 తర్వాత మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు అని మీరు ఒకవేళ అనుకుంటే అప్పుడు మీరు ఈ హోల్ లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ ప్లాన్ని వద్దని ఒక నార్మల్ ప్లేన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము 5 మిస్టేక్స్ అనేది కవర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా 4 మిస్టేక్లు మనం కవర్ చేయబోతున్నాము. ఒకవేళ ఈ 4 మిస్టేక్స్ మనము దీన్ని కవర్ చేయకపోతే ఇంతకుముందు మనం మాట్లాడిన 5 మిస్టేక్స్ అనేది దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు 6th మిస్టేక్ ఏంటి అంటే రైడర్ తీసుకోకపోవడము. రైడర్ అంటే ఏంటి అంటే దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే అడిషనల్ లంసమ్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఏదైనా మీకు క్రిటికల్ ఇల్నెస్ అయినప్పుడు. అండ్ యాక్సిడెంటల్ రైడర్ అంటే ఏంటి అంటే ఒకవేళ మీ డెత్ యాక్సిడెంట్లో అయింది అనుకోండి, అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 crore మెయిన్ కవర్ ఉంటే మీకు రావాల్సిన 1 crore ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అది కాకుండా మీకు ఎక్స్ట్రా ఇంకొక 50 lakhs వస్తాయి. అంటే ఇప్పటివరకు మీకు 1 crore వచ్చేది, ఇప్పుడు మీకు యాక్సిడెంట్ వల్ల ఏదైనా జరిగితే మీకు 1.5 crore అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు ఒకవేళ టర్మినల్ ఇల్నెస్ రైడర్ తీసుకున్నారనుకోండి, ఈ కేసులో కొన్ని రేర్ డిజీజెస్ ఉంటాయి. అదేంటి 3 to 6 months మీ దగ్గర టైం ఉంది అని డాక్టర్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే దీని తర్వాత ఇక మీకు బ్రతికే అవకాశం ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. ఇలాంటి కేసెస్లో మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి బిఫోర్ ద డెత్ ఓన్లీ మీరు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మిస్టేక్ నెంబర్ 7, దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి? అప్పుడు మీరు ఏం చేస్తారు? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని ఒక క్రైటీరియా ఉంటుంది, దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. 98% సెటిల్మెంట్ రేషియో ఉంది, 99% సెటిల్మెంట్ రేషియో ఉంది, ఏదో చాలా బాగుంది కదా, మళ్ళీ దీంట్లో తీసుకుందాం దాంట్లో తీసుకుందాం అనుకుంటారు. కానీ దాంట్లో మీరు చూడాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏం మిస్ అవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 1 lakh క్లెయిమ్స్ వచ్చాయి, అందులో 99,000 క్లెయిమ్స్ ప్రాసెస్ అయిపోయాయి. కానీ 1,000 క్లెయిమ్స్ ఏదైతే హోల్డ్లో ఉన్నాయో అందులో మీకు పర్సెంటేజ్ అయితే 99% కనిపిస్తుంది. కానీ ఏదైతే 99,000 క్లెయిమ్స్ అయిపోయాయో అవన్నీ చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి. 1000 ఏదైతే ఆపి పెడతారో అది పెద్ద పెద్ద అమౌంట్స్. అంటే 99,000 క్లెయిమ్స్ ఒక 1 lakhకి రిలీజ్ చేసేసి ఒక 10 crores 10 కోట్లు ఉన్న క్లెయిమ్స్ని 1000 ఆపుకుంటే పెద్ద అమౌంటే కదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ వాల్యూ రేషియో కూడా చూడాలి. అంటే అమౌంట్ వైజ్ నాకు చెప్పండి, నాకు పర్సంటేజ్ వైజ్ చెప్పకండి, మీరు అమౌంట్ వైజ్ ఎంత వాల్యూ అమౌంట్ ఉన్నదాన్ని మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ చేశారో అది ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత మిస్టేక్ 8th మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే రాంగ్ ఆప్షన్ డ్యూరింగ్ పేమెంట్. అంటే ఇప్పుడు ఇదేంటి రాంగ్ ఆప్షన్ డ్యూరింగ్ పేమెంట్ అంటే దీంట్లో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. అదేంటి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఏదైనా జరిగితే 1 crore లంసమ్ అమౌంట్ డైరెక్ట్గా మీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ మీ ఫ్యామిలీకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ పీరియడ్ వరకు వాళ్ళు ఇస్తారనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 50% అమౌంట్ ఆన్ టైమ్ అండ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు తర్వాత ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే
ఇది మనం ఎలా వాడుకోవాలో వాళ్ళకి ఐడియా ఉండదు. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఒకవేళ ఇల్లిటరేట్ అనుకుందాం, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఒకసారి నా ఫ్యామిలీకి 1 crore ఇచ్చేస్తే వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేరు, చుట్టాలు నేబర్స్ అందరూ వచ్చేసి ఇక్కడ పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని ఆ 1 crore మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది. సో నాకు ఈ ఆప్షన్ వద్దు అంటే మీరు వేరే ఆప్షన్ తీసుకోవచ్చు. కానీ లేదు, నా ఫ్యామిలీ లిటరేట్, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, నా వైఫ్ చదువుకున్నది, సో నేను ఒక లంసమే నాకు ఇచ్చేయండి అంటే, అలాంటప్పుడు మీరు లంసమ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆ 1 crore ఒకవేళ హ్యాండిల్ చేయగలిగితే మిగతా ఆప్షన్ని పక్కన పెట్టవచ్చు. సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 9th మిస్టేక్, అందరూ చేసేది పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇది కామన్ సెన్స్ లానే ఉండొచ్చు కానీ చాలామంది దీన్ని ఇప్పుడు కూడా చేస్తున్నారు. అదేంటి అంటే, ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. సరే తీసుకున్నాం కదా వచ్చేస్తుంది కావాల్సినప్పుడు అనుకోవద్దు. అన్నీ ఒక సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేయండి, దానిలో మంచి డాక్యుమెంట్స్ పెట్టుకోండి. మీరు ప్రీమియం పే చేసిన అన్ని ప్రూఫ్స్, జెరాక్స్, ఒరిజినల్స్ అన్నీ దాంట్లో పెట్టండి. అండ్ దాని తర్వాత ఒక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారు అంటే, ఫ్యామిలీకే ఇన్ఫార్మ్ చేయరు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఆఫీస్లో డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు, ఫ్యామిలీకి చెప్పరు. మరి వాళ్ళకి తెలిసేది ఎలా? మీరు ఏమనుకుంటారు, సరే ఎప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటారు, కానీ జీవితమే మీకు సర్ప్రైజ్ ఇస్తుంది. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ఒకవేళ మీరు తీసుకుంటే మీ ఫ్యామిలీని కూర్చోబెట్టండి, మీ వైఫ్ని, మీ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ చుట్టాలని ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, నాకు ఏదైనా జరిగితే మీరు ఈ ఫైల్ తీసుకొని దీంట్లో ఈ పాలసీ నెంబర్ ఉంది, ఈ పాలసీ నెంబర్కి ఈ నెంబర్ మీద కంపెనీకి కాల్ చేస్తే మీరు ఈ 1 crore అనేది మీకు వస్తాయి, దీంతో మీరు బెనిఫిట్ అవుతారు, నేను 1 crore వర్త్ ఒక ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనమాట అని మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా అవగాహన ఉంటుంది. ఎందుకంటే చాలా పాలసీస్, చాలా కంపెనీస్లో ఇప్పుడు కూడా అన్సెటిల్డ్ క్లెయిమ్స్ ఉన్నాయన్నమాట. కంపెనీస్ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ సిస్టంలో డ్యూ అని రాసుకున్నారు, కానీ వచ్చి అడగడానికి ఎవరు లేరే. అందుకని చెప్పేసి మీరు ఈ అవగాహన అనేది మీ ఫ్యామిలీకి పాస్ చేయండి. మీ ఫ్యామిలీకి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళకి తెలియజేయండి. అంతేకాకుండా ఈ 9 మిస్టేక్స్ ఏదైతే కామన్ మ్యాన్ చేస్తాడో, ఒకవేళ ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల, మీరు గనక ఒకవేళ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకుంటే ఈ మిస్టేక్స్లో మీరు ఏదైనా చేస్తే దాన్ని సరిదిద్దుకోండి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోవాలనుకుంటున్నారు అంటే కాషియస్గా ఉండండి. అండ్ అప్పటి వరకు సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.